ప్రభు నామములో అందరి వందనాలు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా చాలు. గిబియోను అనే ప్రాంతం. గిబియోను అంటే కొండ సంబంధమైన అని అర్థం. అప్పట్లో మందిరం కట్టక ముందు, దేవాలయం కట్టక ముందు గుడారం ఉండేది. దావీదు సొలొమోను కాలంలో ఆ గుడారాలు అప్పట్లో ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ గిబియోను ఈ 4వ వచనం మనం చూస్తే, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను అని అంటాడు అక్కడ. గిబియోను ప్రాముఖ్యమైన స్థలం కావడానికి కారణం ఏందనంటే, గతంలో అక్కడ సన్నిధి గుడారం ఉండింది, ఇత్తడి బలిపీఠం ఉండింది. అందుకని జనులు ఏం చేశారంటే అక్కడ బలులు అర్పించేవాళ్ళు. అదే గిబియోనులో రాత్రివేళ దేవుడు స్వప్నమందు సొలొమోనుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఈ గిబియోను అంటే కొండ సంబంధమైన అని మనం చూసాం. అయితే బలులు అర్పించిన తరువాత సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. ఎట్ట మాట్లాడాడు? స్వప్నంలో మాట్లాడాడు. దేవుడు కలలో మాట్లాడతాడు, దర్శనంలో మాట్లాడతాడు, అవసరమైతే ముఖాముఖిగా కూడా మాట్లాడతాడు. ఆయన అన్నిటికీ సమర్థుడు దేవుడు. అయితే దేవుడు ఏం మాట్లాడాడు సొలొమోనుతో అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, సొలొమోను రాత్రిలో నిద్రపోతున్నప్పుడు కలలో మనం చదువుకున్న వాక్య భాగంలో, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగమన్నాడు. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. ఈ మాట మీద దృష్టి ఉంచుదాం మనం. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో. దేవుని ఇష్టమేంది, నీ ఇష్టమేంది? దేవుని ఇష్టమేంది, నీ ఇష్టమేంది? నీ ఇష్టమేంది అని నిన్ను అడిగితే పెద్ద లిస్ట్ మనం ఇస్తాం. నాకు ఇల్లు కావాలి, పొలం కావాలి, ప్లాట్లు కావాలి, జాబ్ కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, వెహికల్స్ కావాలి, అన్నీ మనం చెప్తాం. నీ ఇష్టం. దేవుని ఇష్టమేంది? దేవుని ఇష్టమేంది? నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో అంటే, నేను ఇవ్వాలనుకుంటున్న సొలొమోను, ఆ సొలొమోను అనే మాట లేకుండా నీ పేరు పెట్టుకో. నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా, నీకేది ఇష్టము? సరే, నాకు ఇష్టమైంది నీకు ఇవ్వమంటావా? నాకు ఇష్టమైంది నీకు ఇస్తే నువ్వు ఓర్చుకోగలవా? దాన్ని అంగీకరిస్తావా? అంగీకరించగలవా? నీకు ఏది ఇష్టమని నువ్వు అడుగుతున్నావు? సొలొమోనుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ మాట నాకు చాలా ఉత్తేజాన్ని వచ్చింది. నాకు ఈ మాట, సొలొమోను, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో, నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ నీకు ఏదన్నా ఇష్టం ఉందనుకో, ఆయన ఇష్టాన్ని నేను తెలుసుకోవాలి. దేవుడు ఏదైతే ఇష్టపూర్వకంగా ఇస్తాడు, దేవుడు ఏదైతే కష్టంగా ఉంటుంది దేవునికి, అసలు ఆయన ఇష్టమేంది, ఆయన చిత్తమేంది? నువ్వు ఏం అడుగుతున్నావు దేవుణ్ణి? ఏం అడగాలనుకుంటున్నావు దేవుణ్ణి?
చిన్న చిన్న సిల్లిగా అడుగుతాం మనం, చిన్న చిన్న అడుగుతుంటాం, పెద్ద అడుగు మనం. పెద్ద అన్ని విడిచిపెట్టేసి ప్రభా ఉన్నట్టు నడుని పట్టేసిన స్వస్థపరచాలంటాం. అది తగ్గిపోద్ది, మళ్ళా వస్తుంటుంది. అసలు అడగాల్సింది ఏంది? ఏం అడగాలి? దేవుడిచ్చే లోపల ఆలస్యం అయిపోతుందని అనుకోవటం, నేనేమో అడిగాను దేవుని నాకు ఇయ్యలేదంటాం అని నువ్వు అంటున్నావు. కానీ నువ్వు అడిగేదంతా కూడా దురుద్దేశాలతో అడుగుతావంట నువ్వు. యాకోబు పత్రికలో ఉన్న మాటలు అయ్యి 4:3 చూస్తే, యాకోబు రాసిన పత్రిక 4:3, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించేదానికి దురుద్దేశంతో అడుగుతున్నారు. నీ బిడ్డలకి పెళ్ళిళ్ళు కావాలని దేవుడికి తెలుసు, నీకు ఆస్తి కావాలని దేవుడికి తెలుసు, నీ అప్పులు తీరాలని దేవుడికి తెలుసు, నీకున్న సమస్యలు పోవాలని దేవుడికి తెలుసు. దేవునికి తెలియకుండా ఏది లేదు. అసలు దేవుడి ఇష్టమేంది? ఆ ఇష్టాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఈ రోజున. మీరు అడిగినా కానీ దురుద్దేశంతో మీ భోగాల నిమిత్తం అడుగుతారు కాబట్టి మీకేమి దొరకకుండా ఉందని అంటాడు. ఒక ప్రశ్న మనం వేసుకుందాం. నేను దేవుణ్ణి ఏం అడగాలి? ఏం అడిగితే బాగుంటుంది దేవుణ్ణి? ఒక బస్సు అడిగేదా? ఒక మంచి బిల్డింగ్ అడిగేదా? లేదా ఒక ఉద్యోగం అడిగేదా? ఇవన్నీ దేవుడికి తెలుసు. నీకు ఉద్యోగం కావాలని తెలుసు, చదువులు కావాలని తెలుసు, ధనం కావాలని తెలుసు, అన్నీ తెలుసు. సాధు సుందర్ సింగ్ భక్తుడంట, ఆయన అడవిలో పోతా ఉంటే ప్రార్థన చేసుకుంటూ యేసయ్య కనిపించాడంట ఆయనకి. సుందర్ సింగ్ నీకేం కావాలో కోరుకోమన్నాడంట. ఆయనంట నువ్వే కావాలన్నాడంట. ఆయన ఏమన్నాడంట? నువ్వే కావాలని అన్నాడంట. ఇప్పుడు మీకు అర్థం కావాలని చెప్పే మాటలు బాగా అర్థం చేసుకోవాలి. ఒకటి అడిగే ముందు ఏదైనా చేయగలడు. పాట కూడా ఏదైనా చేయగలవని పాట పాడుతుంటాం మనం. ఏదైనా ఇవ్వగలడు, ఏదన్నా చేయగలడు. ఎండిపోయిన ఎముకల్ని బ్రతికించిన దేవుడు, అగ్నిని చల్లార్చే దేవుడు, ఏదైనా చేయగలడు ఆయన, ఏదైనా ఇవ్వగలడు ఆయన. అటువంటి వ్యక్తిని నువ్వు ఆయనే కోరుకుంటే, నువ్వే నాకు కావాలంటే ఎంత సంతోషపడతాడు ఆయన. నువ్వు నాకు అక్కర్లేదు, నాకు అప్పులు తీరిపోతుంది చాలు. నువ్వు నాకు అక్కర్లేదు, నాకు ఈ సమస్య తీరిపోతుంది చాలు. నువ్వు నాకు అక్కర్లేదు, నాకు ఇది రావాలి, నాకు డబ్బు రావాలి, నాకు జాబ్ రావాలి. జాబ్ ఇచ్చేది ఆయనే, అప్పులు తీర్చేది ఆయనే, సమస్య చేసేది ఆయనే. నువ్వు ఆయనే కోరుకుంటే, ఆయనే నీలో ఉంటే సమస్తాన్ని తీసేస్తాడు ఆయన. నువ్వు అడుగుతున్నావు. ఇంకొకటి అర్థం చేసుకోవాలి. నేను అడిగే కోరిక దేవుడికి ఇష్టమేనా? ఆయన ఏమన్నా అంటాడా? అసలు ఇష్టపూర్వకంగా నాకు ఇస్తాడా? ఇచ్చేదానికి సమర్థుడేనా? ఆయన ప్రతిదీ సమర్థుడు. ఇప్పుడు నీ తండ్రిని అడుగుతున్నావు నువ్వు, నాన్న నాకు ఇది కావాలని అడుగుతున్నావు. నీ తండ్రిని అడిగే ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఈ మాట నా తండ్రిని అడగొచ్చా? నా తండ్రిది నాకు తీసివ్వగలడా? నా తండ్రికి స్తోమత ఉందా? నా తల్లిదండ్రికి ఈ మనీ ఉందా? ఈ డబ్బులు ఉన్నాయా? వాళ్ళ స్థితి అంతా అని అర్థం చేసుకోవాలి. 10,000 రూపాయలు చీర కావాలని నేను అడిగింది అనుకో భార్య భర్తని, దేనికి 10,000 రూపాయలు చీర? అరే నేను చీర అడుగుతున్నాను నా భర్తని, నా భర్తకి అది తీసి ఇది తీసి అని అంటున్నాను. లోకంలో ఏది కావాలో అది అడగతానే ఉంటావు నువ్వు నీ జీవితంలో. అది అడగటం అలవాటు అయిపోయింది, కానీ దేవుని దగ్గర విచారణ చేయటం మాత్రం అలవాటు చేసుకోలేదు నువ్వు. దేవుని అడగటం మాత్రం ఆపేసావు నువ్వు.
నీకు ఏది కావాలి? అరే నా భర్త ఇవ్వగలడా? నా భర్తకు వచ్చే శాలరీ ఎంత? నా భర్తకు వచ్చే ఆదాయం ఎంత? నా భర్త ఎంత సంపాదిస్తున్నాడు? ఏం చేస్తున్నాడు నా భర్త? పొద్దున పోయి సాయంకాలం వస్తున్నాడు, నేను హ్యాపీగా ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాను, ప్రార్థన లేదు, వాక్యం లేదు, మరి నా భర్త పరిస్థితి ఏంది అని అర్థం చేసుకోలేకపోతున్నారు అనేక మంది. ఎంతసేపటికి నాకు కావాలా 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 అంతే. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు సొలొమోనుతోటి, సొలొమోనా, నా ప్రియమైన కుమారుడా సొలొమోనా, నేను నీకు దేదిచ్చుట నీకు ఇష్టమో? నీకు ఇష్టమైంది ఏంది? నాకు ఇష్టమైంది ఏంది? నేను ఇవ్వాలనుకుంటుండా, నేను ఇచ్చేది నీకు ఇష్టమేనా? నేను అనుకునేది నీకు ఇష్టమేనా? నీకేం కావాలో కోరుకో. ఒక్కో సందర్భంలో దేవుడు ఆలస్యం చేస్తాడు. నువ్వు అడుగుతున్నావు అనుకో, ఆలస్యం చేస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడంటే దేవుడు మహిమ పొందేదానికి ఆలస్యం చేస్తాడు. నిన్ను వెయిట్ చేయమంటాడు దేవుడు. ఇది జరగాలంటే ఎదురు చూడాలి దేవుని కోసం. నువ్వు వెంటనే వచ్చేది కాదు. నేరుగా బజారుకి వెళ్ళి ఒక చాక్లెట్ కొనుక్కొని నోట్లు వేసుకునేది కాదు. నువ్వు అడిగేది బలమైంది, అది నెరవేరాలంటే నువ్వు వెయిట్ చేయి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడికి దాన్ని. ఒక సందర్భంగా ఆలోచన చేస్తే దేవునికి అన్ని ఇచ్చేసి ఉన్నాడు. నువ్వు అడక్కే, నువ్వు దేవుణ్ణి అడక్కే నువ్వు పొందుకోలేకపోతున్నావు. నీకు సమస్తం ఇచ్చేసి ఉన్నాడు దేవుడు. అన్నీ నీయే, అన్నీ నీయే. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకేమి కావాలో ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. నేను ఏది అడగాలి ఆ జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలి. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు, మంచి ధనవంతుడు తండ్రి, మంచి బిజినెస్లు ఉన్నాయి ఆయనకి, ఇతర దేశాలు కూడా బిజినెస్లు ఉన్నాయి. ఆ కుమారుడు పుట్టినరోజు వచ్చేది ఒక రోజున. ఆ కుమారుడు తండ్రిని, డాడీ రేపు నా బర్త్డే కదా, నాకు ఒకటి కావాలి డాడీ. నానా నీకేం కావాలి కోరుకో నానా అని నన్ను అడిగాడు. నాకు కారు కావాలి నాన్న అని అడిగాడు. కారు ఓకే అని ఒక పెద్ద ప్యాకెట్ చేశాడు. ఆ ప్యాకెట్ చేసి ఒక బాక్స్ తీసి ఆ ప్యాకెట్ చేసి ఆ ప్యాకెట్ ఇచ్చేశాడు కొడుక్కి. తీసుకో నాన్న అన్నాడు. నేను మా డాడీని కారు అడిగాను కదా, ప్యాకెట్ ఇచ్చాడేంది అని ఆ ప్యాకెట్ని చించాడు. దాంట్లో ఏముంది తెలుసా? బైబిల్ ఉంది. దాంట్లో ఏముంది? బైబిల్ ఉంది. దాంట్లో బైబిల్ ఉంది. ఇదేమి చూడకుండా తీసాడు, పెట్టేశాడు సెల్ఫ్లో, ఏదో టేబుల్లో. వాళ్ళు ఉంటామని కుటుంబాలు కదా, పక్కన పెట్టేశాడు. నేరుగా పెట్టేసి ఒక్కరోజు ఉండి ఇతర దేశాలకి బిజినెస్ చూసినందుకు వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న బిజినెస్ కోసం వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయింది, అక్కడే ఉన్నాడు. వాళ్ళ నాన్నకి బాగలేదని కబురు వచ్చింది. వచ్చాడు ఆడి నుంచి. ఒక 2 days చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు మొత్తం అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఏ అయితే ఈ దస్తవది కాగితాలు అంటే అగ్రిమెంట్ కాగితాలు ఉంటాయి కదా, ప్లాట్ అని వాళ్ళు పెద్ద ఉంటుంది కుటుంబం కాబట్టి, అవన్నీ తీస్తూ ఉన్నాడు. తీస్తూ ఉంటే ఇది కనిపించింది. ఏది? ఇచ్చినటువంటి ఆ బాక్స్ కనిపించింది. తీసేలకే బైబిల్ ఎట్ట చించాడో అట్టే ఉంది. ఆ కాగితం అట్టే ఉంది. అది ఆ బైబిల్ తీసి ఓపెన్ చేసి బైబిల్ తెరిస్తే దాంట్లో 15 లక్షల చెక్ ఉంది. ఎందుకు ఆ చెక్కు? అది దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చే విధానంలో కూడా ఉంది.
బాగా గుర్తుపెట్టుకోండి, నీ బిడ్డలకి ఎవరికైనా సరే నాకు అది కావాలా ఇది కావాలని అడిగితే నువ్వు వాళ్ళకి ఏం చేయాలి? బైబిల్ వాళ్ళకి నువ్వు. చాలా కుటుంబాల్లో, మామూలుగా మన క్రైస్తవ కుటుంబాల్లో 99% వాళ్ళ చదువులకి మనం డబ్బులు వెచ్చిస్తున్నాం. వాళ్ళకి ఏం కావాలంటే అది తీసిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ రక్షణ గురించి వాళ్ళకి పరిచయం చేయలేకపోతున్నాం. మనం వాళ్ళకి ఏమి కావాలంటే అది ఇస్తున్నాం వాళ్ళకి. మనం నా బిడ్డలు 10 మందిలో ఘనంగా ఉండాలని, వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తున్నాం. వాళ్ళకి రక్షణ గురించి వాళ్ళకి పరిచయం చేయటంలో మనం చేసేది. రక్షణ చిటికేస్తే వచ్చేది కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచితే, మన పాపాలు ఒప్పుకుంటే మనకు రక్షణ వస్తుంది. ఆ చెక్కును చూసిన బిడ్డ కుమిలి ఏడ్చాడంట. బా డాడీ, నీ మనసు ఎంత గొప్పది డాడీ, నీ ప్రేమ ఎంత గొప్పది డాడీ, నీ మనసు ఎంత గొప్పది. నాకు 15 లక్షల చెక్కు నాకు ఇచ్చేవే కారు కోసం, నేను అర్థం చేసుకోలేకపోయినాను. కారు కంటే, నేను తినే తిండి కంటే, నా ఇంటి కంటే, నా ప్లాట్ల కంటే ముఖ్యంగా బైబిల్ అని నాకు తెలిసింది డాడీ అని చెప్పాడంటే. అన్నిటికంటే బైబిల్ నాకు ముఖ్యం. నీ బిళ్ళకి ఇవ్వాల్సింది బైబిల్ అయ్యా, వాక్యం అయ్యా. యేసుని పరిచయం చేయాలి వాళ్ళకి. ఇది లేకుండా వాళ్ళకి అన్నీ చేస్తావు, మంచిదే, నీ బిడ్డలు చేయాలి, నీ కాదంటం లేదు. అందుకని ఇక్కడ దేవుడు అన్నాడు, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగు అని చెప్తే దేవుడు అతనికి సెలవీయగా, అప్పుడు సొలొమోను, అయ్యా నా తండ్రి పరిశుద్ధుడయ్యా, నా తండ్రి ఎటువంటాడో నీకు తెలుసయ్యా, నా తండ్రి నీకు హృదయానుసారుడిగా ఉండాడు, నా తండ్రి నువ్వు తీసుకున్నావు, ఇప్పుడు ఆ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావు నువ్వు. కానీ ఇంతమంది ప్రజలు ఉన్నారు కదయ్యా, ఎవరు తెలుసా, నీవు కోరుకున్న జనుల మధ్య నేను ఉన్నానయ్యా అని అన్నాడు. ఎవరంటోళ్ళు? ఎవరంటమ్మా? ఆయన కోరుకున్నటువంటి ప్రజలు, ఆయన కోరుకున్న ప్రజలు. ఇప్పుడు మనల్ని ఎవరు కోరుకున్నారు? ఎవరు కోరుకున్నారు చెప్పండి? యేసయ్య కోరుకున్నాడు. ఈ ప్రాంతం అంతా, ఈ మోపూరు గ్రామ ప్రజలందరినీ ఎవరు కోరుకున్నారు? దేవుడే కోరుకున్నాడు. వీళ్ళందరినీ దేవుడు కోరుకున్నాడు, కానీ వాళ్ళు మాత్రం దేవుడు కోరుకోలే. అర్థమవుతుందా? నిన్ను కోరుకున్నాడు. అదే సొలొమోను అంటాడు, నీవు కోరుకున్న ప్రజల మధ్య నేను ఉన్నానయ్యా. నేను ఎలా జీవించాలో నాకు అర్థం కాదు. ఒక క్రైస్తవుడిగా నువ్వు యేసుప్రభుని నమ్ముకొని మందిరంకి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఏ విధంగా ప్రవర్తించేది నీకు అర్థం, నీ బిహేవ్ నీకు అర్థం కావట్లే. ఏ మాట అనాలా, ఏ మాట అనకూడదు నీకు అర్థం కావట్లే. అదే ఏమంటాడు ఈయన, నీవు కోరుకున్న జనుల మధ్య నేను ఉన్నానయ్యా, నేను ఉన్నాను, ఎలా నేను జీవించాలి, నేను బాలుని అంటాడు. అప్పటికి సొలొమోను వయసు అంతా తెలుసా? 20 సంవత్సరాలు. అయినా ఏమంటాడు అతను, నాకు అన్నీ తెలుసు అనలా, నాకు అన్నీ తెలుసు అనలా. అంటే నాకేమి తెలియదు, నేను బాలు, నాకేం తెలియదు. ఈ రోజుల్లో పిల్లలకి అన్నీ తెలుసు, మొత్తం తెలుసు వాళ్ళకి, పిల్లలకి. మనకి ఏం తెలియదు. లోక జ్ఞానం మొత్తం తెలుసు. లోక జ్ఞానం నేర్చుకున్నారు, దేవుని నేర్చుకోవటంలో వాళ్ళు, దేవుని విషయాలు నేర్చుకోవటంలో పిల్లలు, మన పిల్లలు ఈరోజు చాలామంది వాక్యం చదవమంటే వాక్యం చదవలేరు వాళ్ళు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేరు వాళ్ళు. లోక జ్ఞానం అంతా తెలుసుకున్నారు, కానీ
యేసుని మాత్రం తెలుసుకోవట్లే పిల్లలు. సమాజం ఎట్టయిపోయింది తెలుసా? వయసుతో తేడా లేదు. ఇప్పుడు వయసుతో తేడా లేదు, పాపం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. మీరు దీంట్లో యూట్యూబ్లో చూసారో లేదో, యూపీ ఉత్తరప్రదేశ్లో 3 అక్కల చెల్లెలు ఒకరిని చేస్తున్నారు పెళ్ళి. తెలుసా మీకు? చూశారు ఎవరన్నా? 3 అక్కల చెల్లెలు. ఎవరతను? కెమెరామ్యాన్. ఎందుకు చేసుకున్నారు 3 అని నన్ను అడిగితే, మేము వేరువేరుగా ఉంటూ మాకు ఇష్టం లేదు, అందుకని మేము ఒక నిర్ణయం తీసుకున్నాము, మేము 3 అక్కల చెల్లెలు కలిసి ఈ పని చేసాము. ఈ పని చేయకూడదు, తప్పిది. ఎందుకు చేసుకున్నారు? ఒక అమ్మాయికి మైనారిటీ తెలియదంట. ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే అమ్మాయి అంటది, మా కళ్ళ ముందే ఎంతమంది చిన్నవాళ్ళు చేసుకుంటే పిల్లల్ని అడగొచ్చు కదా అని అడిగిందంట. ఇంకో మాట అన్నారంట, పూర్వకాలంలో రాజులు ఎంతోమంది పెళ్లి చేసుకునేవాళ్ళు, మేము చేసుకుంటే మీకు వచ్చిందా? ఇంకెంతని కానీ మాట్లాడితే సూసైడ్ చేసుకొని చచ్చిపోతామని చెప్పారంట. ఇంకే అయిపోయింది. ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? ఈయన ఏమంటారు? సొలొమోన్ నేను బాలు అంటాడు. కొంతమంది వాళ్ళు బాలు కాదు, వాళ్ళు సమస్తం తెలుసు. వాళ్ళకి నేర్పించింది మనమే. ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులు నేర్పించారు. చేయరాని పనులు చేయించటం, చూడకోని కార్యాలు చూడటము, టీవీలో ఏదో అదంతా చూడటము. నీ తల్లిదండ్రులు చూస్తుండే, పిల్లలు చూస్తుండే. వాడికి వయసు రాకపోతే పెళ్ళి 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 అంటుండే. ఎట్లా జరుగుతుందో ఆలోచించండి ప్రజలు. దీనికి కారణం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు నమ్ముకొని యేసును పరిచయం చేయటంలో వాళ్ళకి కారణం తెలుసా? వాడు మాట వింటం లేదు, ఆమె మాట వింటలేదు అంటున్నారు. నువ్వు మొక్కగా ఉన్నప్పుడు వాడిని వంచలాను, వాడిని వంచలా. ఇప్పుడు గాడి విద్య చేసేవాళ్ళు ఉన్నారే, సర్కస్ చేస్తుంటారే, వాళ్ళు ఏం చేస్తారు? ఇంత చిన్న బిడ్డల్ని, మన రాబర్ట్ షా లాంటి బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? ఇటు అంటారు వాళ్ళు, వంచుతారు వాళ్ళు, డమ్ డమ్ ఉంగిపోతుంటారు వాళ్ళు. ఇప్పుడు వంచు, నన్ను నడులు పట్టపట్టి ఇరిగిపోతాయి. నాకు నిన్నొంచాను అనుకో, నడులు పట్టపట్టి ఇరిగిపోతాయి. చిన్నప్పటి నుంచి వంచదా వస్తారు. వాడు హ్యాపీగా సర్కస్లో బాగా వాడు ప్రిపేర్ అయిపోతాడు. అంటే వాడు బాగా నేర్చుకుంటాడు. అదే చిన్నప్పుడు మొక్కై వంగునది మోనై వంగున, అడుసు తొక్కనేలా కాలు కలగనేలా. అడుసు తొక్కేది ఎందుకు, కాలు కడిగేది ఎందుకు? నేను ఎవరు తొక్కమన్నారు? దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను అంటాడు, నీవు కోరుకున్న జనుల మధ్య నేను ఉన్నా. వీళ్ళందరికీ తీర్పు తీర్చాలంటే, వీళ్ళందరికీ ఒక కట్టడి చేయాలంటే నాకు జ్ఞానం చాలదయ్యా. వీళ్ళందరూ తడికి చేయాల్సిన జ్ఞానం చాలదు, నాకు మంచి చెడ్డలు వివేచించే వివేక జ్ఞానం నాకు కావాలని అడిగాడు. ఆ మాటకి ఈ మాట ఎందుకు చెప్తున్నా బాగా అర్థం చేసుకోండి. నీకు ఏది కావాలో నీకు తెలుసు. మీ అందరికీ పేపర్లు ఇచ్చి, మీకేం కావాలి రాయమంటే మొత్తం రాయరా? పేపర్లు ఇచ్చి ఒక అధికారి వస్తున్నాడు, మీరన్నీ రాస్తే 10 పాయింట్లు మొత్తం రాయండి, 10 పాయింట్లు రాయండి, మీకేం కావాలో దాంట్లో రాయండి, మొత్తం రాస్తే ఆయన వచ్చి మీకు అందరికి ఇస్తాడని చెప్తే రాస్తారా? రాయరా? రాస్తాం, మొత్తం రాస్తాం. సొలొమోనుకి ఏది కావాలో దేవుడికి తెలుసా తెలీదా? నీకేది కావాలో దేవుడు తెలుసా తెలీదా? నాకేది కావాలో దేవుడు తెలుసా తెలీదా? తెలుసు. సొలొమోను చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, నాకు ఎన్ని అక్కర్లేదయ్యా, నాకు నువ్వే కావాలన్నాడు. పాత నిబంధనలో జ్ఞానం అంట స్త్రీకి పోల్చబడిందంట. కొత్త నిబంధనలో జ్ఞానం ఎవరు? యేసయ్యే. అందరు చప్పలు కొట్టండి. హల్లెలూయా. చాలా మంది ఎట్టుంటున్నారంటే నేను అడుగుతున్న దేవుణ్ణి రావట్లే, వస్తుంది. నీ మనస్సు దేవుని మీద లేదు.
నీ మనసు దేవుడి మీద కేంద్రీకృతం కావటంలే. అదే సమాజంగా కూడుట మానొద్దని దేవుడు చెప్తే సమాజంగా కూడేదానికి దూరం వెళ్ళిపోతున్నాం మనం. దేవుడే చెప్తారు తెలుసా, మీరు సమాజంగా కూడేదానికి ఒకరినొకరు పురుకోలపండి అని దేవుడు చెప్పాడు. మీరు ఎవరన్నా మందిరానికి రాని పిలుచుకుంటున్నారా? మనకు అవన్నీ వద్దు, మన పాటికి మన బోధం రావద్దు. మీరు పురుకొల్పాల, బైబిల్ చెప్పే మాట ఇది. రెండోది, సమాజంగా కూడుట మానవద్దు అన్నాడు దేవుడు. సమాజంగా కూడేదానికి దేవుడికి మందిరం ఇచ్చాడు మనకు. నువ్వు అన్నీ చేసి అడుగుతున్నావు, మందిరికి రాకుండా ఆగిపోతున్నావు, వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, మందిర పనిలో రావట్లేదు, పరిచర్య చేయట్లేదు, ఇవన్నీ చేయట్లే. నాకు మాత్రం అన్నీ కావాలంతే. ఉద్యోగానికి పోతే నీకున్న క్వాలిఫికేషన్ తగ్గట్టే ఉద్యోగం ఇస్తాడు, అంతేనా? నాకు ఎన్ని పడలే, నాకు ఉద్యోగం అట్టిస్తాడు. ఏం చదివారు అని అడుగుతాడు. ఏం చదవాలా? చదువు తింటికి పోరా అని అంటాడు. అంతే. ఇప్పుడు నువ్వు చదవటంలే, నువ్వేం చేయటంలే, ఏ ప్రయత్నం చేయటంలే, నీకు రావట్లే. దీనికోసం మనం ఏం చేస్తాం తెలుసా? ఈ కుటుంబంలో నాకే బాధలు, నాకే కష్టాలు. బాధలు అనేవి గాలి లాంటి, బాగా గుర్తుపెట్టుకోండి. బాధలు ఎటువంటి తెలుసా? గాలి లాంటి బాధలు. అవి లేని చోటంటూ ఎక్కడ లేదు, అంతేనా? లేదు సార్, నాకు వచ్చే బాధలు అయితేనా అంటల్లా. బాగా అర్థం చేసుకోండి. బాధలు అనేవి గాలి లాంటి అంట, గాలి లాంటి. కానీ గాలి వస్తుంది, ఆగిపోతుంది, ఇంకోసారి మళ్ళా పెను కొడుతుంది, అంతే, ఆగిపోతుంది. ఊరికి నాకు కొట్టదు. ఈ బాధ మనం తెచ్చుకొని గాలి కొట్టు మనం కొట్టు, గాలి మనం ఊపించుకుంటాం మన చాలా సందర్భాల్లో. ఈ గాలి, ఈ బాధలని గాలి లాంటివంట, అవి లేని చోటు అంటూ లేదంట. చాలామంది ఏమంటారంటే, నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు తెగ బాధపడిపోతాం మనం. అంటే నాకు ఒక్కడికే బాధలు, ఇంకెవ్వరు లేవు, అందరూ బాగుండారు అని నేను తెగ బాధపడిపోతానంట. చాలామంది ఏం చేస్తారో తెలుసా? అందులో ఉండి, ఆ బాధలో ఉండి ఈత కొడతా ఉన్నారు అనేక మంది. అర్థమవుతుందా మీకు? చాలామంది ఈత కొడుతున్నారు. దేంట్లో? బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఈత కొడతా ఉన్నారు. ఈత కొడతా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ ఈత వాళ్ళకు వచ్చు కాబట్టి ఒడ్డుకొస్తున్నారు, కొంతమంది మునిగిపోతున్నారు బాధల్లో. కారణం ఏంటి? మునిగిపోకుండానే ఉండాలంటే సొలొమోను ఎవరిని కోరుకున్నాడు? దేవుని కోరుకున్నాడు. నీవు కోరుకున్న మధ్య నేను ఉన్నానయ్యా, వీళ్ళందరితో మాట్లాడాలి, తనిఖీ చేయాలి, వీళ్ళందరినీ సెటిల్ చేయాలంటే నా శక్తి, నా బలం, నా యుక్తి చాలదు, నా జ్ఞానం చాలదు. నాకేం కావాలంటే జ్ఞానం కావాలని అడిగాడు. దేవుడు అన్నాడు, దేవుడు ఒక మంచి మాట అన్నాడు దేవుడు. ఇక్కడ చూద్దాం, 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకి అనుకూలమైన గనుక ఈలాగు సెలవిచ్చెను, నువ్వు దీర్ఘాయునైనను ఐశ్వర్యమైనను నీ శత్రుల ప్రాణములను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. నువ్వు శత్రుల ప్రాణం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ధనం అడగలేదు, శత్రుల ప్రాణాలు వాడు చావాలని అడగలేదు. నిజంగా దేవుడు నీ మాట వినే పని అయితే, యేసయ్యా అలా చంపేయి, అలా చంపేయి, యేసయ్యా వాడు చాలా ఇదిగా ఉంటాడు, యేసయ్యా ఆవు మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెడతాను, చంపేయి
నీ మాటినే పని అయితేనా దేవుడా ఒక్కరన్న ఉంటారా? ఉంటారు? ఒకరన్న ఉంటారా? ఈయనేమన్నాడు? సొలొమోను అడిగాడా? వాడిని చంపాను అన్నాడా? చాలామంది రాజులు శక్తుల ప్రాణాలు అడుగుతారు, వాడు అడ్డం లేకుండా చేయమని అడుగుతారు. ఇవన్నీ అడగల. సొలొమోనా, నువ్వు అడిగింది నాకు నచ్చిందయ్యా, నేను నీకు ఇవ్వాలనిపిస్తుందయ్యా. శక్తుల ప్రాణాలు అడగలేదు, దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఏం అడగలేదు. నువ్వు అడిగినావే, అది నాకు చాలా సంతోషం వేసింది. చూడండి, ఇంకా 12 వచ్చినవా? నువ్వు ఈలాగున అడిగినందున బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. చాలు. ఇప్పుడు మనం అంటలా చాలా సందర్భ ప్రార్థన ఏం చేస్తాం మనం? సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నాకు కావాలని అడుగుతామా? ఎవరన్నా అడిగుండారా? అడిగారా? మీరన్నా అడిగారా? ఇక్కడేం చెప్తున్నాడు? ఇక్కడేం చెప్పాడు? సొలొమోను జ్ఞానమే. నువ్వు కాబట్టి జ్ఞానం అడుగు దేవుడిని, అంతే. అటువంటి జ్ఞానం ఊరికి ఉండదు, ఇక రాబోదు అన్నాడు దేవుడు, అంతే. డిక్లేర్ చేశాడు దేవుడు. దేవుడు చెప్పాడు, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడిగితే నేను ఇస్తాను, నన్ను అడగదా. ఏ జ్ఞానం కోరుకోవాలి? పైన వచ్చే జ్ఞానం కోరాలి. యాకోబు పత్రిక మొత్తం ఉంటాయి మనకు జ్ఞానాన్ని గురించి. నిజంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు ఆర్థిక సహాయం కావాలి, నాకు ఆహారం కావాలని అంటే, ఇందాక మన వాక్యంలో చదువుకున్నాం 111వ కీర్తన. ఒకసారి చదవండి దాన్ని. 111వ కీర్తన 5వ వచనం చదవండి. 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన అర్థమవుతుందమ్మా. నిజంగా బాగా గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉంటే రాజు భోజనం తినిపిస్తాడు దేవుడు నీ చేత. అసలు నేను తినలేకుండా ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా దీవించబట్టమే, లోపలికి వచ్చినా దీవించబట్టమే. నేను తినలేకుండా అసలు భోజనం. నేను ఒక ఫంక్షన్కి వెళితే ఆ చివరి నుంచి ఆ చివరికి పెట్టేశారు. ఏదని తినాలా? అన్ని ఐటమ్సే. తినేవాళ్ళు కానీ తినేస్తారు దాకా. రోజు రాజభోజనాలే. ఆడేముంది అక్కడ? యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇస్తాడయ్యా, ఆహారం ఇస్తాడు. బాగా గుర్తుపెట్టుకో, మీరు భయభక్తులుగా ఉన్నారు కాబట్టి దేవుడు మీకు ఇప్పుడు ఆత్మీయ ఆహారం వడ్డిస్తున్నాడు. ఇప్పుడు బాగా ఇంకా సెట్ అవ్వండిరా, బాగున్నాను అని, బాగా పరిశుద్ధంగా ఉండి చెప్పి మీకు దేవుడు ఆహారం ఇస్తున్నాడు ఇప్పుడు. దాని కింద ఒక మాట ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, దాని కింద చదవండి. దాని కింద ఉంది, అది కాదమ్మా, దాని కింద ఒక మాట చూడు. దాని కింద పైన ఉందో చూడండి. అయ్యో 11 మీరు చదివి మర్చిపోయినట్టున్నారు పాపం మీరు. 11వ కీర్తన 111వ కీర్తన జ్ఞానం ఇస్తానని చెప్పాడు కదా దేవుడు. ఏడుందా మాట? 111:10 ఏముంది? యెహోవా యందు యెహోవా యందు భయం ఏందంట? జ్ఞానానికి మూలం. నీకు జ్ఞానం కావాల, దేవుడు కావాలంటే నీకు భయం ఉండాలయ్యా. ఏమన్నా భయం? అమ్మో ఈరోజు ఆదివారం అయ్యో, అమ్మో పరిచయం చేయాలయ్యో, అమ్మో ప్రార్థన చేసుకోలేదయ్యో, ప్రార్థన పెడతా ప్రార్థన బావాలయ్యో, వాక్యం చదువుకోవాలయ్యో, అమ్మో ఈ మాట అనకూడదయ్యో. నీకు భయం ఉండాలా. భయం ఉంటే దేవుడు నీలోనే ఉంటాడు. జ్ఞానం అంటే ఆయనే. అందుకని చదివాడు ముగించేద్దాం లాస్ట్న. అదే 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినాను, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అంత చప్పలు కొట్టండి, హల్లెలూయా. అమ్మ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ. ఇప్పుడు సొలొమోన్ని దేవుని వాడు అడిగాడు, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో అడుగన్నాడు కదా. సొలొమోనికి చాలా ఉంది లిస్టు.
శత్రువులు ఉండారు, ఐశ్వర్యం కావాలా, ధనం కావాలా, డబ్బు కావాలా, అన్నీ కావాలి సొలొమోనుకి, మొత్తం కావాలా. కానీ సొలొమోను ఏం కోరుకున్నాడు? దేవుని కోరుకున్నాడు, నీ జ్ఞానుగాలను కోరుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆ మాటకి దేవుడు సంతోషపడి, నువ్వు శత్రుల ప్రాణాలు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ధనధాన్యాలు అడగలేదు, దీర్ఘాలు కూడా అడగలేదు, అందుకని నీకు నేను ఏం చేస్తున్నాను? ఐశ్వర్యం కూడా ఇస్తున్నాను పో అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమన్నాడు? ఐశ్వర్యం కూడా ఇస్తున్నా. ఒక మంచి మాట అన్నాడు, నీకున్నటువంటి జ్ఞానం నీ పూర్వీకుల్లో ఎవరికి ఉండదు, ఉండబోదు, ఇక ఉండటువంటి వాళ్ళు అంతే. అందుకని ఇప్పుడు మనం అడిగే జ్ఞానం ఏంటంటే, నాకు జ్ఞానం అయ్యా అంతే. అయ్యా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానం నాకు కావాలి అంటే ఏడొస్తుంది? అంత జ్ఞానం దేనికి నీకు? ఏ జ్ఞానం కావాలి తెలుసా? ఎవరితో ఎట్ట మాట్లాడాలి ఆ జ్ఞానం ఉంటే చాలు నీకు. అసలు బంధం గౌరవించాలా, ఎవరిని గౌరవించాలా, ఎవరితో బాగుండాలా, ఎట్టుండాలా అనే జ్ఞానం ఉంటే చాలు నీకు. ఆ జ్ఞానం లేదు మనకు. జ్ఞానం అంటే దేవుడే నీలో లేడు. అందుకని ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు నిన్నే అడిగితే వచ్చి, ఇంకా చాలా ఉంది సబ్జెక్టు, నిన్నే అడిగితే ఏమని? నా కుమారి, నా కుమారుడా, నేను నీకు ఏది ఇచ్చుట నీకు మంచిదో నన్ను అడగండి, నేను ఇవ్వాలనుకుంటున్నానమ్మా అని అంటే నువ్వేం చేస్తావు? నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టము, ఏమిచ్చుట నీకు ఇష్టం అడుగంటే ఏమని చేస్తావు? నువ్వు అడుగుతావు, నీకున్న అవసరాలు తెలుసు, నాకు నీ నీడ్ నాకు తెలుసు. అది పక్కన పెట్టి నువ్వే కావాలని అడుగు దేవుణ్ణి. అది కూడా హృదయపూర్వకంగా అడుగు. ఈరోజు సారు వాక్యం చెప్పాడు కాబట్టి ఒక పక్కన అది పెట్టుకొని నువ్వే కావాలి సార్ అనవాకు. దేవుడు హృదయాన్ని చూసేవాడు కదా ఆయన. అందుకని నీకేది కావాలో మొత్తం దేవుడికి తెలుసు, ఆయన నీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుని అందరి పైకి నిలబడదాం.